పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? రియల్గా నాయకుడు అంటే అలాగే ఉండాలి. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. రియల్గా నాయకుడు అంటే ఇది ఎలా అలాగా నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చామంటే ఆ స్టేట్మెంట్స్ కోసం ప్రాణాలైనా ఇచ్చే విధంగా ఉండాలి. ఓకే. అది ఒక్క పవన్ కళ్యాణ్లోనే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఆయనకి తప్ప ఆ అర్హత ఇంకెవడికి లేదు. అది నెక్స్ట్ ప్రశ్న కూడా అది మీరే ఎందుకు అలా అనుకుంటున్నారు? చెప్పాను కదా, ఇచ్చిన మాటకి తప్పకుండా అది ఎంత కష్టమైనా డిలే అయినా సరే దాన్ని కంప్లీట్ చేయడంలో ఆయన తర్వాత, చాలా కష్టపడి ఈ రోజు ఆ స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతే ప్రజలకు మంచి చేస్తున్నారు డిప్యూటీ సీఎంగా అంటే. మరి ఎక్కడో అడవుల్లో ఉన్న వాళ్ళకి రోడ్లు వేయటం, పొలాలు ఇవ్వటం, లైట్లు ఇవ్వటం ఏ నాయకుడు చేయలేదన్న. చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి చేయలేదు. ఏం చేశాడు? ఎక్కడ కనపడట్ల పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటారు వైసీపీ వాళ్ళు. అన్న మనిషి కనపడక్కర్లా, పని జరిగితే చాలు. ఓకే, ఏంటి ఇష్టమా పవన్ కళ్యాణ్ అంటే? అలా ఏం లేదు. నేను మహేష్ బాబు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒకరు ఎక్స్పెక్ట్ ఉంది ఆయన మీద. ఓకే, భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా? కంపల్సరీ ఉంది. కంపల్సరీ. ఇలా చేస్తే కంపల్సరీ అవుతాడు. ఫైనల్ ఒక్క మాటలో మీ అభిప్రాయం, ఒకే ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గురించి. మోస్ట్ స్టైలిష్ రాజకీయ నాయకుడు అంటే వర్త్ అనుకుంటా. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? బాగున్నాను, మంచోరు, బాగా చేస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన. ఎలా ఉంది పవన్ పనితీరు అంటే? బాగున్నాను. ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్? మంచి చేస్తున్నారు. ఎక్కడ కనబడట్లా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటాడు అంటున్నారు పదవి వచ్చాక. వస్తారన్న, టైం పట్టిద్ది. సో ఆయన అయితే తిరుగుతున్నారు, మరి వీళ్ళు ఎక్కడ కనబడట్లేదని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? అంటే ఇప్పుడు ఆయన ఉన్న స్థితి చాలా కష్టపడితేనే వచ్చింది ఈ రోజు. 21 సీట్లు అంటే తెలుగుదేశం పార్టీ కూడా పవన్ కళ్యాణ్ వాళ్ళే వచ్చిందన్న. ఓకే, అది గెలిచిన తర్వాత ఎలా ఉందనేది పవన్ కళ్యాణ్ పనిచేయడం. సో మీ ఉద్దేశంలో సినిమాలు చేసుకోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? రాజకీయాల్లోనే వస్తారు. అంటే ఏదన్నా ఒకటే అనుకుంటే మీ అభిప్రాయం? రాజకీయం అన్న. రాజకీయం ఎందుకు రాజకీయాల్లో ఉండాలి పవన్ కళ్యాణ్ సినిమా వదిలేసి? ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? ఉందన్న. ఇది వెంటనే చెప్పారు. ఏ నమ్మకంతో అవుతారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అన్న అలా కాదుగా మీ అభిప్రాయం, ఏ నమ్మకంతో? నమ్మకం, ప్రజల మీద నమ్మకం. మంచి చేస్తారని ఉద్దేశం. డబ్బులు ఇప్పటికే ఖర్చు పెడుతున్నారు, సొంత డబ్బులు. నమ్మకం అది. ఓకే, ఫైనల్ ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? చివరి ప్రశ్న. వస్తారన్న, మంచి అంటే మీ అభిప్రాయం ఏంటన్న పవన్ కళ్యాణ్? మంచిగా. థ్యాంక్ యూ.